బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్కారం గురువుగారు. సూర్యోస్మితల్లి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే ఆ రోజంతా కూడా అంత హ్యాపీగా మనకు గడుస్తుంది అని చెప్పేసి అంటుంటారు. ఎక్కడ నెగిటివ్ ఆలోచన వచ్చినా కూడా అక్కడ అంతే కథం అన్నట్టుగా ఉంటుంది. అయితే నెగిటివ్ ఆలోచనలు కూడా మనకి ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయండి. ఆ నెగిటివ్ ఆలోచనలు కానీ ఆ నెగిటివిటీ ఎనర్జీ అన్నది కూడా మనం పారద్రోలాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా గురుగారు? పరిష్కారము, రెమెడీ అనేది ఇంగ్లీష్ వర్డ్. పరిష్కారము మనకి మన పరిస్థితులని తారుమారు చేసేటువంటి సందర్భాలని దూరంగా నెట్టివేయడానికి పరిష్కారం. మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ మనకి ఇచ్చే ప్రసాదం ఏంటి? ప్రధానంగా లడ్డు. లడ్డూని ఒకసారి విశదీకరించండి. లడ్డూలు ఏముంటాయి? లడ్డూని దేంతో తయారు చేస్తారు? బూందీ లడ్డు. అది బూందీ దేంతో చేస్తారు? శనగపిండి, శనగలు. ఓకే, ఇంకా శనగపిండి, అందులో కర్పూరం, అలానే పటికి బెల్లం, అలానే డ్రై ఫ్రూట్స్, అలానే ఇది ఇలాచి, ఇవన్నీ ఉంటాయి. అంటే సుగంధ పరిమళంతో ఉంటుంది అది ప్రసాదం. అంటే ప్రసాదం దేంతోటైనా చేయొచ్చు, కానీ అక్కడ ప్రధానంగా పెట్టింది శనగపిండి. శనగలు గురుకారకత్వాన్ని కలిగి ఉంటాయి. ఓకే, గురుతత్వాన్ని కలిగి ఉంటాయి. మన శరీరం మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనలో ఉన్నటువంటి గురువు చెడిపోయాడు అంటే, మన జాతకంలో గురుగ్రహం బాగుంటే ఎన్ని గ్రహాలు చెడుగా ఉన్నా ఆ బలం కాపాడేస్తుంది అంటారు. మీకు ఐడియా ఉంటే, జ్యోతిశాస్త్రం తెలుసుంటే, గురువు ఒక్కడ బాగుంటే మిగతా గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నా సరే బాగు చేయొచ్చు, ఇబ్బందులు తట్టుకోవచ్చు, ఆ కెపాసిటీ పెరుగుతుంది. గురువు అనుగ్రహం కావాలి. అలాగే ఎదుగుతున్నటువంటి విద్యార్థికి గురువు యొక్క అనుగ్రహం బాగుంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాడు. అంటే ఆ గురువులు ఆ విద్యార్థులకి జ్ఞానాన్ని అద్భుతంగా బోధిస్తారు, జ్ఞానాన్ని స్వీకరించగలుగుతారు, స్వీకరించిన జ్ఞానాన్ని 10 మందికి అందివ్వగలుగుతారు. అంటే మనకి సమస్యలు వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మనం ఉన్న స్థానంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనకి గురువు చెడిపోయాడు. ఓహో, అలాంటి సమయంలోనే మనకు నెగిటివ్ ఎనర్జీ ఉండే చోటకి మనం వెళ్తాం అన్నమాట. అయితే సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని, ఓకే, మనలో నెగిటివ్ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆకర్షణ సిద్ధాంతం, యద్భావం తద్భవతి. అందుకని మనకి ఈశాన్యానికి అధిపతి గురువే. మనకి మన ఇంట్లో అష్టదిక్పాలకుల్లో ఈశాన్యానికి అధిపతి గురువు. అందుకని ఈశాన్యం చాలా శుభ్రంగా ఉండాలి. అక్కడ చీపురు పుల్ల కూడా ఉండొద్దు. అంటే చీపురు పుల్ల మొయ్యలేదు అంటారు. అంటే అంత చీపురు పుల్ల మనకి అంటే చిన్నప్పుడు గుచ్చుకుంటుంది. అది చీపురు ముళ్ళు చాలా తేలికగా ఉంటుంది. అంటే దాన్ని కూడా మొయ్యలేని స్థితిలో ఆ ప్లేస్ ఉండాలి. అంటే చీపురు పుల్ల కూడా వృధాగా అక్కడ వదలొద్దు, నీట్గా పెట్టండి అని చెప్పడం. అది ఆ గురువు అనుగ్రహం కావాలి. ఆ గురువు అనుగ్రహం కావడం కోసం మనం ఇక్కడ లడ్డు గురించి మాట్లాడుకున్నప్పుడు అది ముందు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అందులో ఉన్నటువంటి ఇలాచి మానసికంగా నిన్ను భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. ఆ అరోమాటిక్ థెరపీ, ఆ సువాసన పరిమళం నిన్ను భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. మనం తాంబూలంలో వాడతాం ఇలాచీని, నోరు సుగంధంగా ఉండడం కోసం. అమ్మవారికి కూడా ప్రీతి. అమ్మవారి అంటే మనలో ఉన్నటువంటి శక్తికి అది ప్రీతి. అందులో వాడేటువంటి పచ్చకర్పూరం ప్రధానంగా. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని, మన మెదడులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్. అంటే మెదడులో నెగిటివ్ ఏమి ఉండదు, మనం తినే ఆహారం చెడిపోయింది కాబట్టి అది మెదడుకు వెళ్ళి మన ఆలోచనలు మార్చింది. సహజంగా ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదమ్మా, ఏదన్నా ఆహారంతో వెళ్తుంది మైండ్. అందుకని దాన్ని మళ్ళీ ఆహారంతో తిప్పికొట్టాలి. అందుకని మంచి ఆహారం భుజించిన వాడు, సాత్విక ఆహారాన్ని భుజించిన వాడు సాత్వికంగా ఆలోచిస్తాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, సంపదల్ని పొందుతాడు. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ పచ్చకర్పూరాన్ని ప్రధానంగా తీసుకుంటాం. అందులో ప్రధానంగా తిరుపతి లడ్డూలో అంటే ప్రతి లడ్డుండలోనూ ఇలాచి ఉంటుంది, శనగపిండి ఉంటుంది, కానీ అక్కడ ప్రత్యేకంగా పచ్చకర్పూరం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం మనం ఎక్కువగా తిరుపతి వెళ్తూ ఉంటాం. దాన్ని మనం స్వీకరించాలి. పచ్చకర్పూరాన్ని విరివిగా వాడుతూ ఉండాలి ఇళ్ళలో. మనకి ఇంట్లో కూడా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇస్తారు. అది నెగిటివ్ని పారద్రోలుతుంది, ఆ స్మెల్, సువాసన. ఓకే, మనకి ఆ ఇల్లంతా కూడా పచ్చకర్పూరంతో ఆ సువాసన వచ్చేలా చేయగలిగితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఆహారంగా మనం భుజించగలిగితే, అంటే నెలకొకసారి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ రోజు కొంచెం కొంచెం నిలవ ఉంటుంది. నిలవ ఉండడం కోసం పచ్చకర్పూరం కూడా వేస్తారు. ఆ ప్రసాదం నిలవ ఉంటుంది.
తిరుపతి ప్రసాదం. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంత శక్తి ఉంది. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఆయన కూడా ఒక మానవుడిగా రూపం తీసుకుని సాధన చేసి భగవంతుడయ్యాడు. సాధారణ మనిషిగా పుట్టి చేసిన సాధన వల్ల 7 కొండల పైన అధిరోహించి మనల్ని అందరినీ పరిపాలిస్తున్నాడు, కలియుగాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి అంత శక్తి వచ్చింది. అంటే పచ్చకర్పూరానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది, సాధనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే పచ్చకర్పూరం, తులసి దళాలు. వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చినట్టే మనకు తులసి దళాలు కూడా గుర్తొస్తాయి. తులసి తీర్థంగా తీసుకుంటాం, ప్రతిరోజు తులసి తీర్థం తీసుకోవాలి మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఎనర్జీస్ పోవటానికి. ఓకే. పచ్చకర్పూరం, తులసి, పసుపు ఇవి 3 రాగి చెంబులో వేసి బాగా కలిపి దశమి ఏకాదశి తిథులలో అమావాస్యకి అంటే ప్రధానంగా ముందు పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశులు మొదలు పెట్టాలి ఈ కార్యక్రమాన్ని. ప్రతి దశమి ఏకాదశుల్ని ఉపయోగించుకోవాలి. ఈశాన్యంలో అష్టదళ పద్మం వేసి ఈ కలశాన్ని అక్కడ పెట్టి ఈ 3 దాంట్లో నిక్షిప్తం చేసి మనం నిత్యార్చన చేసేసుకున్న తర్వాత ఈ నీటిని ఇళ్ళంతా ప్రోక్షణ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ప్రతి నెలలో వచ్చే ఈ తిథుల్లో మనం ఇది చేసుకుంటే దశమి ఏకాదశి తిథులలో ప్రారంభించేటప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశులు ప్రారంభించి ఇక అక్కడ నుంచి కంటిన్యూగా ప్రతి నెలలోనూ 2 సార్లు వస్తుందిగా దశమి ఏకాదశులు. ప్రతి నెలలో 2 సార్లు దశమి కానీ ఏకాదశి కానీ. దశమి ఏకాదశులు అంటే 4 సార్లు, నెలకు 4 సార్లు చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనే మాటే ఉండదు. ఓకే. ఇల్లంతా ప్రోక్షణ చేయాలి, జల్లుకోవాలి. ఆ నీటిని తీర్థంగా తీసుకుంటే మనలో కూడా మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేరుతూ ఉంటాయి. అవతల వాళ్ళు మాట్లాడి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఎవరో పట్టుకొచ్చి బిర్యానీ పెడతారు, లేకపోతే భోజనానికి పిలుస్తారు, వాళ్ళు ఏదో మనస్తత్వంతో వండుతారు, అవన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి, మనసు చెడిపోతూ ఉంటుంది. వీటిలన్నిటినీ కూడా పూర్తిగా సమూలంగా నిర్వీర్యం చేసేస్తుంది పచ్చకర్పూరం, తులసి. ఓకే. నిజంగా పచ్చకర్పూరము రోజు ఎంతో కొంత మనం తీసుకున్న మంచిదే అని అంటారు. చాలా మంచిదమ్మా. అంటే ఈ కోవిడ్ టైంలో పచ్చకర్పూరం వాసన చూసి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాసన చూసి అంటే మనం కచ్చిపులో వేసుకొని వాసన చూస్తూ ఉంటే మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ అంటారు, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ లోపలికి ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు పచ్చకర్పూరాన్ని, వంటల్లో వాడచ్చు. ఎవరు వెళ్ళినా కూడా లడ్డూలు ప్లీజ్ మాకు పంపించండి అయ్యా అని చెప్పేసి అడగాలన్నమాట. అయితే మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నించాలి. అవి ఊరికే కట్టలేదు అక్కడ దేవాలయాలు. 7 కొండలు చాలా శక్తివంతమైనటువంటి, తిరుపతిలో ఉన్నటువంటి 7 కొండలు చాలా పవర్ఫుల్. ఆయన వెంకటేశ్వర స్వామి అవడానికి ముందు అద్భుతమైనటువంటి సాధన చేశారు. ఆ సాధనలో 7 కొండలు ఆయన పైకి వెళ్ళేవాడు. అక్కడ ఏదో ఉంది అని చెప్తున్నాడు ఆయన. కింద ఏదో ఉందనా? ఇది ఆయన ఇక్కడ చెప్తున్నాడు, ఈ 7 కొండల్లో ఉన్న శక్తిని చెప్తున్నాడు. ఆ 7 కొండలు చాలా విశిష్టమైనటువంటి కొండలు, మామూలు కొండలు ఏం కాదు. ఓ, దాని గురించి తెలుసుకోవాలండి. అయితే మాకు అసలు కర్పూరం గురించి చాలా చక్కటి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సూర్యోస్మిత.